నాండి నాండి ఏమైంది ఏమైంది నాండి 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 ఏమైంది వాట్ హ్యాపెన్ నాండి నాండి వాట్ హ్యాపెన్ నాండి ఏమైందమ్మా వాట్ హ్యాపెన్ బేబీ పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు మమ్మీ. చేతులకు సంఖ్యలు వేశారు. ఇన్స్పెక్టర్ నన్ను కొట్టాడు మమ్మీ. హే నాండి ఏదో పీడకలు వచ్చి ఉంటుంది, నువ్వేం భయపడక. లేదు గ్రాని, పోలీసులకి ఆధారాలు దొరికిపోతాయి. ఆ క్వశ్చన్ పేపర్ నేనే లీక్ చేశానని తెలిసిపోతుంది. నా లైఫ్ క్లోజ్ అయిపోతుంది గ్రాని. బా గట్టిగా అరవకే తల్లి. ఈ మాటలు అక్క విన్నదంటే ఆవిడే పోలీసులు పిలిపించేలాగా ఉంది. పిలవదు, అత్తయ్య దీన్ని చంపేస్తానందిగా. టైం ఎంత అయిందో చూడండి ఆంటీ. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి. ఏయ్, ముస్కా. పిల్ల బిత్రీలన్నీ ఇక్కడే వచ్చాయి. దాన్ని ఎందుకలా భయపెట్టి చంపుతారే? గ్రాని వాట్ టు డు? కంగారు పడకు. భూమిని మీ నానమ్మ విడిపించింది అంటే అది నిర్దోషి అని కాదు. పోలీస్ స్టేషన్లో ఆడపిల్ల రాత్రంతా ఉండకూడదని తీసుకొచ్చిందంతే. రేపు మళ్ళీ దాన్ని విచారణకు తీసుకెళ్తారు. కానీ దొంగతనం చేసింది మేమే కదా. ఆ మాటే అనకనేది. అత్తయ్య వింటుంది బేబీ. తెలిసినా ముసుగేసుకొని కాలేజీలో ఎవరో దూరారనే తెలుస్తుంది కానీ అది మీరే అని తెలీదు. హ, అయినా పోలీసులు కేసు టేకప్ చేస్తే అది కొలిక్కొచ్చేలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఆ తర్వాత అయినా నేను దొరికిపోతానేమోగా. నువ్వు దొరికే లోపల డిగ్రీ అయిపోయి ఉంటుంది. ఈలోగా భూమి దొరికి 3rd డిగ్రీని వాడతారు. అది నిజం చెప్పినా సరే నిజం చెప్తావా లేదా అని పాత డైలాగే వాడుతూ లాఠీలు వాడుతూ విరిగిన కీళ్లకు కట్లు కడుతూ దాన్ని లాకప్ డెత్ చేసేస్తారే. అది చచ్చిపోతే కేసు క్లోజ్ చేస్తారు. ముందు నువ్వు ఐస్ క్లోజ్ చేసి ప్రశాంతంగా పడుకో. ఏయ్, మీద కాళ్ళేసి పడుకోవడం కాదే, దాని మీద చేతులేసి ధైర్యం చెప్తూ పడుకోండి. వెళ్ళి పడుకోండి. నువ్వురా. వీళ్లే దొంగతనం చేశారని ప్రూవ్ అయితే నేనే తీసుకొచ్చి మీకు అప్పు చెప్తాను. ఈలో వీళ్ళు పారిపోతే ఫార్మాలిటీ ప్రకారం నన్నే అరెస్ట్ చేస్తారు కదా. కష్టపడి చదువుకోండి. పరీక్షలు బాగా రాసి టాపర్ అయితే మీ మీద నేరం మోపిన దొంగల గుండెల్లో రాయి పడ్డట్టు అవుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.